దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచే మమ్ము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచే మమ్ము. ఎంతో ఉత్తముడా నా ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాంచిన దేవుడు. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాంచిన దేవుడు. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. ఉత్సాహముగా మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. 136వ కీర్తనలో మరి ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు ఆ పరిశుద్ధాత్మ చేత రాయిస్తూ వచ్చినాడు. మరీ రాయబడుతూ వచ్చింది ఏంటంటే 25 వచనాలు ఉన్నాయి, 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాల్లో కూడా కనపడేటువంటి ఒక మాట ఉంది, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృపను గూర్చి ఇన్ని సందర్భాల్లో కీర్తనకారుడు రాస్తూ వచ్చినాడు. ఈ కీర్తనలో మరి రాయబడిన మాట
ఒకే ఒక మాటను మరి అనేక పర్యాయములు దాన్ని మరి పలుకుతూ వచ్చినాడు. మనం కూడా పలుకుతూ వచ్చినాం. దేవుని కృపను గురించి దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినాడు. ఈ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు? ఈ కీర్తనలో దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, ఆయన చేసిన ప్రతి మేలు కూడా ఏం చేశాడంటే, మరి ప్రతి వచనంలో మొదటి లైన్లో ఆయన చేసిన మేలులు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని మరి భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ వచ్చినట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదట మరి ఆయన గురించి 10 మాటలు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే 136వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి మొదటి విషయం ఏమంటున్నాడంటే, దేవుడు ఎవరంట? దయాళుడు. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటున్నాడంటే, దేవుడు దయాళుడు అంటే దేవుడు దయగలిగినటువంటి వాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవుడు దయగలిగినటువంటి వాడు గనక, దేవుడు దయాళుడు గనక ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి కీర్తనకారుడు రాస్తూ వచ్చినాడు. దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క ఆయన ఎంత దయగలిగిన వాడో, ఆయన ఎంత దయా కనికరం కలిగిన దేవుడు అనే విషయాన్ని మొట్టమొదటి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇట్లా మరి కీర్తనకారుడు 10 విషయాలు దాదాపు మరి ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మొట్టమొదట ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుడు ఏమై ఉన్నాడంట? ఆయన దయాళుడై ఉన్నాడు కనుక దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుని ఎందుకు కనపరచాలంటే, దేవుడు దయాళుడు కనుక, ఆయన దయగలిగినటువంటి దేవుడు కనుక, ఆయన దయను బట్టి మనం ఈ దినాన్ని ఉన్నాం కనుక ఆయన మనం ఆరాధించి ఆయన మనం స్తుతించాల్సిన వారమై ఉన్నాం. రెండో విషయం ఏమంటున్నాడంటే, రెండో విషయం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. అంటే దేవుడు ఎవరు అంటున్నాడంటే, దేవదేవుడు అంటే దేవతలకు పైనున్నటువంటి వాడు, దేవతలందరికీ దేవుడు కదా. మరి నిర్గమకాండంలో రాయబడి చదవవసరం లేదు, కానీ ఆయన ఏలుపులలో నీ వంటి వాడు ఎవడు? కాబట్టి దేవుడు ఏలుపులలో అంటే దేవతల్లో ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరన్నమాట. కాబట్టి ఆయన దేవతలకే దేవుడు గనక ఆయన మనం ఏం చేయాలంటున్నాడంటే, మనము ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి. అందుకే ఇక్కడ మరి 2వ వచనం రాయబడింది, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎవరంటే దేవతలకు దేవుడైన వాడు, దేవతలకే దేవుడు ఈయన. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, కాబట్టి నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఆయన దేవతలకే దేవుడు అనే విషయాన్ని బట్టి మరి ఆయన స్తుతించాలంటున్నాడు. దేవుని వాక్యంలో 97వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 97వ కీర్తన 9వ వచనం, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. దేవుడు ఎవరంటే సమస్త దేవతలకు పైన ఉన్నవాడు దేవుడు. కాబట్టి అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. 7వ వచనం చూడండి, 97వ కీర్తన 7వ వచనం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేదురు. అంటే దేవుడు ఎవరు అంటే సకల దేవతలు ఆయనకి నమస్కారం చేస్తున్నాయి. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మరి దేవదేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. 96వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. 96వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కాబట్టి దేవుడు ఎవరంటే సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు కనుక ఆయన మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన్ని ఆరాధించి ఆయన మహింపరిచే వారమే ఉండాలి. అందుకని 2వ విషయం ఏమంటున్నాడంటే, దేవదేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప
నిరంతరముండునని కీర్తనకారుడు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఆయన దేవదేవుడు. కాబట్టి మూడవ విషయంలో కూడా ఏమంటున్నాడంటే, మూడవ విషయంలో ప్రభువులకు ప్రభు, ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండు. దేవుడు ఎవరంటే ఆయన రాజులకు రాజు. బైబిల్లో రాయబడింది, తిమోతికి రాసిన పత్రికలో, ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అనేక సందర్భాల్లో రాయబడితే వచ్చింది ఆయన రాజు అయి ఉన్నాడు. దేవుడు ఎవరంటే రాజు. కాబట్టి రాజులకే రాజు, ఆయన భూరాజులకు అధిపతి. కాబట్టి అందుని బట్టి దేవుని మనం ఏం చేయాలంటున్నాడు కీర్తనకారుడు, ఆయన ఆరాధించాలంటున్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకని ఏమంటున్నాడంటే ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఇక్కడ మూడు విషయాలను తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుని ఆరాధించాలి ఉదయకాలం అంటే, దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలను బట్టి దేవుని మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. మొదటి విషయం ఏం చెప్తున్నాడు, యెహోవా దయాళుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. రెండో విషయం ఏమంటున్నాడు, ఆయన దేవదేవుడు గనుక ఆయన మనం ఏం చేయాలంట, ఆరాధించాలంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. మూడో విషయం ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రభువులకు ప్రభువు గనుక ఆయనకి మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయవాడు, ఆయన కృప నిరంతరం. కాబట్టి దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకని ఆయనకి మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు గనక ఆయన మనం ఏం చేయాలంట, ఆయన మనము స్తుతించాలి, ఆయన మనం ఘనపరచాలి, ఆయన మనం కొనియాడాలి, ఆయన మనం కీర్తించాలి. ఐదవ విషయంలో ఏమంటున్నాడంటే, ఐదవ విషయం చూడండి, తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడు అంటే సృష్టికర్త అయ్యే ఉన్నాడు. దేవుడు సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు తన జ్ఞానం చేత ఆకాశమును ఏం చేస్తూ వచ్చినాడంట, కలగజేస్తూ వచ్చినాడంట. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే, ఐదవ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం కలగజేస్తూ వచ్చినాడంట, ఆయన ఆరో వచనం చూడండి, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, భూమిని అంట నీళ్ల మీద పరిచినాడంట. తర్వాత ఏడవ వచనములు అంటాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఎనిమిదవ వచనములు అంటాడు, పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసిన అంటున్నాడు. తొమ్మిదవ వచనంలో రాత్రి నేలుటకు ఆయన చంద్రుని కలగజేసిన అంటున్నాడు. అంటే ఈ యొక్క ఐదవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కూడా దేవుడు ఏం రాయబడుతూ వచ్చిందంటే, అక్కడ ఏం చూస్తూ వస్తున్నామంటే దేవుడు సృష్టికర్త అన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు సర్వమును కలగజేశాడు గనక, దేవుడు సర్వ సృష్టికి రాజు అన్నాడు గనక, దేవుడు సర్వమును కూడా తన నోటి మాట ద్వారా కలగజేసినాడు గనక, దేవుడు మనలందరినీ నిండు నన్ను మనలను కలగజేసినాడు గనక మనం ఆయన ఏం చేయాలంట, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన మనం ఆరాధించాలి. కాబట్టి ఐదవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు నీ సృష్టికర్త అయి ఉన్నాడు. అందుని బట్టి దేవుని మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని మనము ఘనపరచాలి. మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మన పూజనీయుడైనటువంటి దేవుణ్ణి మనం ఎంతో ఆరాధించి దేవుని మహింపరిచే బిడ్డలంగా ఉండాలి. అంతేకాదు 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు విమోచించేవాడు. ఐగుప్తు నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తన ప్రజలైన వారిని విమోచించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుడు లోకముల నుండి, ఐగుప్తు అనేటువంటి పాపముల నుండి, ఐగుప్తు అనేటువంటి లోకముల నుండి, దాస్యము నుండి, సాతాను యొక్క కబంధ హస్తముల నుండి దేవుడు మనల్ని రక్షించినాడు. ఆ ఇనప కొలుము నుండి దేవుడు మనల్ని విమోచించినట్లుగా దేవుని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 10వ వచనములో, ఐగుప్తి దేశపు తొలిసూలులను ఆయన హతము చేసిన అంటున్నాడు. 11వ వచనములో వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించిన అంటున్నాడు. 12వ వచనములో చేయి చాచి తన బాహుబలం చేత
వాని రప్పించాను అంటున్నాడు. 13వ వచనంలో ఎర్ర సముద్రం పాయలుగా చీల్చిన అంటున్నాడు. 14వ వచనంలో ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపో చేశాను అంటున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడు మన విమోచకుడై ఉన్నాడు. దేవుడు మనల్ని విమోచించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను రక్షించేటువంటి దేవుడు, మనలను దేవుడు ఇడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుని బట్టి మనం దేవుని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలన్నమాట. ఎందుకంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, వారిని కాపాడుతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడిన చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీ ప్రజలు, నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చేదవు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇమోషన్ అంటే దేవుడు ఏమై ఉన్నాడు, విమోచించేవాడై ఉన్నాడు అనమాట. అందుకని ఏమంటాడు 13వ వచనం, నిర్గమాకాండం 15:13 వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ 13వ వచనంలో అంటాడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీవు పరిశుద్ధాలయమునకు నడిపించితివి అంటున్నాడు. అంటే ఈ దినాన దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచించినాడు, లోకమైనటువంటి ఐగుప్తు నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మరి ఫరో యొక్క బలం నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మరి ఆ యొక్క దాస్యము నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు మనల్ని ఎంతో కాపాడుతూ వచ్చినాడు. దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. సాతాను యొక్క హస్తముల నుంచి దేవుడు మనల్ని ఇడిపించి మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. కనుక మనం ఆయన ఏం చేయాలంటే మనం ఆయన్ని ఘనపరచాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 136వ కీర్తన 11వ వచనం నుండి రాయబడింది ఏంటంటే, మరి 10వ వచనం నుంచి రాయబడింది 136వ కీర్తన 10వ వచనం నుండి, ఐగుప్తు తొలుసూలను ఆయన హతం చేసెను ఆయన కృప. కాబట్టి ఐగుప్తు దేశంలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి తన ప్రజలను ఐగుప్తు దేశం నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు. అట్లాగే మనలను కూడా లోకముల నుండి పాపం నుండి దేవుడు మనం రక్షించుకుని మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలన్నమాట. అంతేకాదు 15వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన తన ప్రజల పక్షంగా ఉండి తన ప్రజల పక్షంగా ఆయన పోరాడాడు. తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ పక్షంగా. అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి మన పక్షంగా ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన మన పక్షంగా ఉండి మరి మన పక్షం గుండి మరి యుద్ధం చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనం చూడండి, 136 15వ వచనం, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. అంటే దేవుడు అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే 17వ వచనంలో 18వ వచనంలో 19వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ గొప్ప రాజులను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, హతం చేస్తూ వచ్చినాడు అనమాట. వాళ్ళు ఎవరంటే వారు ప్రసిద్ధి చెందినటువంటి రాజులు అనమాట. 17వ వచనంలో ఏం రాయబడింది, గొప్ప రాజులను ఆయన హతం చేసినని రాయబడింది. 18వ వచనంలో ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేసెను. 19వ వచనంలో అమోరీల రాజు అయిన సీహోనును ఆయన హతం చేసెను. 20వ వచనంలో బాసాను రాజు అయిన ఓగును ఆయన హతం చేసెను. కాబట్టి ఇక్కడ గొప్ప రాజులను దేవుడు హతం చేశాడు, ప్రసిద్ధి నొందినటువంటి రాజులను దేవుడు హతం చేశాడు. అంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, యుద్ధం చేస్తూ వచ్చినాడు అనమాట. అందుని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంటున్నాడు కీర్తనకారుడు, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలని చెప్పి మరి భక్తుడైన దావీదు ఇక్కడ మరి
అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఆయన మనం ఆరాధించే బిడ్డలంగా, ఆయన మనం గణపరిచే బిడ్డలంగా మరి నీవునే మనం కలిగి ఉండాలి. ఇక్కడ మరి దాదాపు 10 విషయాల్ని మరి దేవుని వాక్యంలో నుండి మనం చూస్తూ వచ్చినాం. ఏంటంటే మొదటి విషయం ఏంటి? యెహోవా దయాళుడు గనుక ఆయనకి ఏం చేయాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వ వచనంలో దేవతలకు పైన ఉన్నవాడు దేవదేవుడు గనుక ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 3వ వచనంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అందుకు ఆరాధించాలంటున్నాడు. కాబట్టి ఆయన దయాళుడు, మరి దేవదేవుడు, తర్వాత రాజులకు రాజు, తర్వాత 4వ వచనంలో ఆయన ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడు. మన పక్షంగా కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చినాడు. 5వ వచనంలో ఆయన సృష్టిని గురించి వివరిస్తూ వచ్చినాడు అనమాట. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను మనలను కలగజేసినటువంటి సృష్టికర్త, అందుని బట్టి ఆయన మనం ఆరాధించాలి. 10వ వచనంలో ఆయన మరి ఎమోషన్ కలగజేస్తూ వచ్చినాడు తన ప్రజలైనటువంటి వారికి. కాబట్టి అందుని బట్టి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. తన ప్రజలైన వారిని ఐగుప్తు చెర నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. మరి ఆ దేశం మీద దేవుడు అనేకమైనటువంటి తెగుళ్ళు కలగజేసి తన ప్రజలైన వారిని కాపాడుతూ వచ్చినాడు కనుక ఆయన విమోచించినాడని చెప్పి మనం అక్కడ ఆ దేవుని ఆరాధించాలి. అంతేకాదు 15వ వచనం నుండి మరి 22వ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రసిద్ధి నొందినటువంటి రాజులను. కాబట్టి గొప్ప రాజులను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? హతం చేస్తూ వచ్చినాడు. అంటే దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి ఏం చేస్తూ వచ్చినాడు? యుద్ధం చేస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అనమాట. వాళ్ళందరినీ కూడా ఆయన జయిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన వారిని హతం చేస్తూ వచ్చినాడు. తన ప్రజల ఎడల దేవుడు ఎంతో కృప కలిగిన వాడై ఉన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు 8వ విషయాన్ని మనం చూసినట్లయితే 23వ వచనంలో రాయబడింది, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి మనం ఏ దశలో ఉన్నామంట? దీనదశలో ఉన్నాం. మనల్ని రక్షించేవాళ్ళు లేరు, మనల్ని విమోచించేవారు లేరు, మన కొరకు ప్రాణం పెట్టేవారు లేరు, మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు లేరు. అయితే మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను మనలను కూడా ఈ ఉదయకాలం దేవుని ఆరాధించాలి. ప్రభా, నేను దీనదశలో ఉన్నప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, ఎవరో నాకు సహాయం చేసే పరిస్థితిలో లేనప్పుడు, నేను దిక్కుతోసిన పరిస్థితులు ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు, నేను ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని చెప్పి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలన్నమాట. దేవుని మనం స్తుతించాలి. కాబట్టి దేవుని మనం ఘనపరిచేవారమై ఉండాలి. దేవుడు ఏ స్థితిలోనంట? మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు ఇప్పుడు ఏ స్థితిలో మనల్ని ఉంచినాడు? ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒకప్పుడు మనకు సరైనటువంటి సైకిల్ కూడా లేదేమో, లేకపోతే ఒకవేళ మరి డొక్కు సైకిల్ వేసి తిరిగేమో, లేకపోతే మరి సరైన ఇల్లు లేదేమో, లేకపోతే సరైన ఉద్యోగం లేదేమో, మనకు సరైనటువంటి ఆరోగ్యం లేదేమో, లేకపోతే మన కుటుంబంలో సరైన నెమ్మది లేకుండా ఉన్నామేమో, ఒకవేళ మనం అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నామేమో, లేకపోతే మనం ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నామేమో, నెమ్మది లేని స్థితిలో ఉన్నామేమో, కాబట్టి ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ఎందుకు ఆరాధించాలి అంటున్నాడు దావీదు అంటే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. 9వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన బలమును గురించి మాట్లాడుతూ వచ్చినాడు. 24వ వచనం చూడండి. 24వ వచనం, మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. అంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మన శత్రువుల చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. సాతాను చేతుల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. కీడు చేయి వారి చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మరి మన నాశనం కొరకు పొంచి ఉన్న వారి చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. అనేక పర్యాయములు మరణపై పరిస్థితి నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మన శత్రువుల చేతుల నుంచి విడిపించినాడు. అంటే దేవుని యొక్క బలాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని మరి దేవుని మనం ఆరాధించాలి. దేవాని బలంతో నా ఎడల కార్యం చేస్తూ వచ్చినావు. కాబట్టి దేవుడు బలవంతుడై ఉన్నాడు. అంటే మన శత్రువు ఎవరు? సాతాను.
కాబట్టి మన శత్రువైన సాతాను చేతిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, ఇడిపిస్తూ వచ్చినాడు అనమాట. అంటే దేవుని యొక్క బలాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట, దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి 10వదిగా మనం చూసినట్లయితే 25వ వచనం రాయబడింది, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. అంటే దేవుడు పోషించేవాడు. 10వ విషయం ఏమి రాయబడిందంటే, ఎందుకు దేవుని ఆరాధించాలంటే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి సింహ పిల్లలైన ఆకలి గొనుడు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ దినాన మనం సమృద్ధిగా పోషించబడుతున్నామంటే, ఈ దినాన దేవుడు మనకు మరి 3 పూట్ల మనకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు అంటే మనల్ని పోషించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనలను ఎంతగానో ఆయన పోషించేవాడు, మనకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. లోకంలో చూసినట్లయితే ఎంతోమంది ఆహారం లేక మరి 3 పూట్ల సరైనటువంటి తిండి లేక ఎంతోమంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు, బక్క సిక్కిపోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి ఆ యొక్క చెత్త కుండీలో పారేసినటువంటి ఆహారాన్ని తినే ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి తినివేసిన ఇస్త్రాకుల్లో నుంచి మిగిలిన ఆహారం తినేటువంటి ప్రజలు కూడా లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడంటే అది ఎవరిది, ఎవరి కృప? అది దేవుని కృప. ఈ దినాన్ని మనం సమృద్ధిగా ఉన్నామనంటే, దేవుడు మనకు ఆహారం ఇస్తున్నాడంటే అది దేవుడిచ్చినటువంటి కృప. అంటే పోషించేటువంటి దేవుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. కాబట్టి అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 10 విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 10 విషయాలని జ్ఞాపకం చేశాడు. అంటే దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన ఏమై ఉన్నాడంట, మొదటి వచనంలో ఏం రాయబడింది, యెహోవా దయాళుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మన ఎడతో దయదలిచిన దేవుడు, మన ఎడలు దయ చూపించేటువంటి దేవుడు కనుక ఆయన మనం ఆరాధించాలంట. మరి 2వ విషయం ఏం చెప్తూ వచ్చినాడు, ఆయన మరి దేవదేవుడు గనుక ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. 3వది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆరాధించాలి. 4వది ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు అని, మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని ఆయన ఆరాధించాలి. 5వదిగా మనం చూసినట్లయితే మన సృష్టికర్త అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త. కాబట్టి మనంతటికి మనమే సృష్టింపబడలేదు, దేవుడే మనల్ని సృష్టించినాడు. కాబట్టి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అందుని బట్టి దేవుని మనము ఏం చేయాలి, మనము దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. మరి చూసినట్లయితే మరి 100వ కీర్తన, దేవుని వాక్యంలో మనం బాగా పరిచయం ఉన్న మాట, ఒకసారి 100వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల ఏం కార్యం ఎలా సృష్టిస్తూ వచ్చినాడంట. 100వ కీర్తన 3వ వచనం చూడండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అక్కడ ఒకటేసి ఉంది పుట్టినోట్లో, మనలను మనమే సృజించుకొనలేదు. కాబట్టి నీ అంతటికి నువ్వు, నా అంతటికి నేను, మరి మన అంతటికి మనమే సృష్టించుకోలే, దేవుడు మనల్ని సృష్టించాడు, మన సృష్టికర్త. కాబట్టి అందుని బట్టి దేవుని మనం ఏం చేయాలి, ఆరాధించాలన్నమాట. అంతేకాదు 136వ కీర్తన 10వ వచనం నుండి చదువుకుంటూ వచ్చినాం. అక్కడ ఇమోషన అనేది మనం చదువుకుంటూ వచ్చినాం. దేవుడు తన ప్రజలైన వారిని విమోచిస్తూ వచ్చినాడు. 15వ వచనం నుండి చూసినట్లయితే 22వ వచనం వరకు కూడా గొప్ప రాజులను, ప్రసిద్ధి నొందినటువంటి రాజులను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, హతం చేస్తూ వచ్చినాడు తన ప్రజల పక్షంగా దేవుడు. తర్వాత 23వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ 8వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చినాడంటే, మనం దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క 9వ విషయాన్ని మనం చూసినట్లయితే మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించినాడు. అపవాది సాతాను యొక్క కబంధ హస్తముల నుంచి దేవుడు మనలను కాపాడుతూ వచ్చినాడు కనుక ఆయన మనం గణపరిచే వారికి ఉండాలి. 10వ విషయము 25వ వచనంలో ఆయన ఆహారం ఇచ్చేవాడు, పోషించేవాడు. ఇట్టి మాటలతో కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయనకి మనం ఏం చేయాలి ఇప్పుడు. దేవుడు ఎక్కడున్నాడంట, 26వ వచనం చూడండి, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి దేవుడు ఆకాశమందున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయన చేసిన మేలులకు, ఉపకారాలకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయనను మనం మహింపరచాలి. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి
దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించి దేవుని మనం స్తుతించే వారమై ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ అది రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మరి కృప, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే, ఆయన ఎంతో కృప కలిగిన వాడు కనుక, ఆయన కృప కలిగినటువంటి ఆ విమోచకుడు, ఆ కృప కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే దేవుడు మరి ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శాశ్వతంగా మనం ప్రేమించలేం, కానీ దేవుడు ఎల్లప్పుడూ తన కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగుంటుంది అనమాట. ఈరోజు దేవుని కృప తోడుగుండి తర్వాత దేవుని కృప తోడు లేకుండా ఉండదు, కానీ తన బిడ్డలైనటువంటి వారికి, భక్తులైనటువంటి వారికి దేవుని కృప ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఏమై ఉంటుందంట? తోడై ఉంటుంది అనమాట. అందుకని ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే దేవుడు ఎవరంటే ఆయన కృప కలిగిన వాడు. ఎలా వాక్యములో 3:22 రాయబడింది, యెహోవా కృప గలవాడు. అంటే దేవునికి ఉన్న పేరులో ఒకటి ఏంటంటే ఆయన కృప కలిగినటువంటి వాడు. ఇలాపు వాక్యములు 3:22 యెహోవా ఏమై ఉన్నాడంట? కృప కలిగిన వాడు. అంటే దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. ఎలాంటి కృప అంట? యెషయా గ్రంథం 54:10 రాయబడింది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను. కాబట్టి దేవుని కృప ఎడవనటువంటి కృప, దేవుని కృప ఎల్లప్పుడూ కాపాడేటువంటి కృప. ఆ కృప మనలను ఎప్పుడు రక్షిస్తుంది. ఆ కృపతో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. ఆ కృపతో దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి అట్టి కృపతో మనం దేవుని ఆరాధించాలి. దేవుని మనం ఏం చేయాలంటే అట్టి కృపతో దేవుని మనము మహింపరిచే బిడలంగా, అలాంటి మరి కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా మనం కలిగి ఉండాలి కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నది అంటాడు. కాబట్టి ఈ దినాన మనం ఉన్నటువంటి స్థితి, ఈ దినాన మనం ఈ రీతిగా ఉన్నామంటే, ఈ రీతిగా మరి మనం దేవుడు ఉంచుతూ వచ్చినాడంటే, ఈ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడంటే అదేమైంది? అది దేవుని కృప అయిందనమాట. కాబట్టి అట్టి దేవుని కృప కలిగినటువంటి దేవుడు మన ఎడల మరి శాశ్వతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మన ఎడల దేవుడు తన మెండైన కృప చూపుతూ వచ్చినాడు. దేవుడు ఈ దినాన మనం దేవుని మందిరంలో కూర్చుని ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం అంటే అది ఎవరి కృప అంటే అది దేవుని యొక్క కృప. కాబట్టి అట్టి కృపతో మనం దేవుడు మన ఎడల చూపినటువంటి ఆ శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని కాపాడినాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. అలాంటి కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇక్కడ కీర్తనకారుడు చెప్పబడినట్లుగా కీర్తనకారుడు దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. మరి ఎందుకు ఆరాధించాలనే విషయాలను కూడా 10 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి దేవుని మనం కూడా ఆ రీతిగా ఆరాధించాలి, దేవుని గణపరచాలి. మనం ఇవన్నీ పెట్టి మనం దేవుని ఆరాధించడానికి మనకు సమయం చాలదు. కానీ దేవా, ఇంతవరకు నా జీవితంలో నువ్వెంతో కృప చూపుతూ వచ్చినావు, నాయడలు ఎన్నో మేలు చేస్తూ వచ్చినావు. కీర్తనకారుడు చెప్పినట్లుగా నాయడలు కూడా ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చినావు. దేవా, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎలాంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు నువ్వు నాకు దొరికినందుకై నాది నాయడల మీద చేసిన మేలులు మహత్కార్యాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి దేవుని మనం ఆరాధించాలి. ఇంకా దేవుడు దావీదు కంటే కూడా, ఇక్కడ కీర్తనాకారుడి కంటే కూడా ఎక్కువైనటువంటి మేలుడు మన ఎడలు చేసినాడు. ఏంటంటే తన కుమారుడిని మన కొరకు ఇచ్చినాడు. తన కుమారుడిని ఈ లోకానికి నీ కొరకై నా కొరకై పంపించి తన కుమారుడైన యేసు ప్రభువారిని మరి నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించినటువంటి దేవుడు, తన కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఎనగదీనటువంటి దేవుడు. కాబట్టి మనందరికి కూడా దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి మనము ఇజ్రాయెల్ ప్రజలం కాదు, కానీ దేవుడు ఆ ప్రజలతో కూడా మనలను ఐక్యపరచడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించి మనలను కూడా వారితో కూడా సమాన అనుభవంలో తీసుకుని వచ్చినటువంటి దేవుడు గనుక తన కుమారుని ఈ లోకానికి పంపించి యేసు ప్రభువారు మరి దావీదు కంటే కూడా ఎక్కువైనటువంటి కార్యాలు దేవుడు మన ఎడల చేసినాడు. మరి తన ప్రాణాన్నే మన కొరకు పెట్టినాడు. దేవుడు నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని పెట్టి మనల్ని అందరూ కూడా తన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించుకున్నటువంటి దేవుడు గనుక ఆయన మనం ఆరాధించి దేవుని మనము గణపరచాలి. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు చదువుకుంటూ వచ్చినాము.
మాటి మాటికి రాయబడింది ఏంటంటే ఆయన కృప నిరంతరము ఉండును, దేవుని కృప నిత్యం ఉండును, ఆయన కృప నిరంతరము ఎల్లప్పుడూ ఉండేటువంటిది దేవుని కృప. అట్టి కృపతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ ఉదయ కాలంలో దేవుడు మన ఎడల చూపినటువంటి కృప అంతటిని బట్టి దేవుని మనము ఆరాధన చేసి దేవుని మనము మహింపరుద్దాం.